హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ చేసామండి సండే రోజు స్పెషల్. అదేంటో ఎంత బయట తిన్నా ఇంట్లో తినే బిర్యానీ లాగా అయితే అనిపించదు. ఏంటో అది సాటిస్ఫాక్షన్ అయితే వేరే లెవెల్ కదా. దాంతోపాటు చికెన్ బిర్యానీ ఇంట్లో చేసుకోవాలంటే ఓపికతో కూడిన పని అన్నమాట. సరే, మరి ఈ సండే మేమైతే చికెన్ బిర్యానీ తిన్నాము. మరి మీరేం తిన్నారో కామెంట్లో తెలియజేయండి. చికెన్ బిర్యానీ చేసిన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ కోసం నేనైతే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. రైస్లోకి ఘీ వేసుకుంటున్నాను, దాంతోపాటు సాల్ట్ కూడా వేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్ అయితే రెడీ అయిపోయాయి, పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఇది సేమ్ బోగాండిలో ఇంకా నేను కొంచెం నెయ్యి తీసుకున్నాను, దాంతోపాటు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నేను ఇటు వంట చేస్తున్నానో లేదో మా చిన్నోడు అప్పుడప్పుడు వచ్చి నన్ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. బిర్యానీ కర్రీ కోసం ఇక్కడ నేనైతే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను. మసాలాలు ఫస్ట్, దాంతోపాటు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఆనియన్. నేను ఎప్పుడైనా సరే బిర్యానీ చేస్తే ఖచ్చితంగా దమ్ బిర్యానీ చేస్తాను. అది నాకు అలవాటు అయిపోయింది అనమాట. మేము కూడా దమ్ బిర్యానీ ఇష్టపడతాము ఇంట్లోకి. కర్రీలో అయితే మసాలాలు వేసుకున్నాను. ఇప్పుడు రైస్లో కూడా కొన్ని మసాలాలు యాడ్ చేసుకున్నాను, ధనియాల పొడితో పాటు. కర్రీలోకి అల్లం వెల్లిపాయల పేస్ట్ యాడ్ చేసుకున్నాము. ఈ అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసిన తర్వాత 5 to 10 minutes అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకోలేదు, ఎందుకంటే తొందర అయిపోయింది, లంచ్కి లేట్ అవుతుందని తొందరగా ఎర్లీగా ప్రిపేర్ చేశాను. గ్రేవీ కోసం 5-6 జీడిపప్పులు, పుదీనా, దాంతోపాటు కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు మిక్సర్లోకి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్స్ పట్టుకోవాలి. ఇలా మిక్సీ అయిన తర్వాత దాంతోపాటు 2 టమాటోలు కూడా మిక్సీ పట్టుకుందాము. టమాటాలు కూడా మిక్సీ పట్టుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది కదా, అందుకే మిక్సీ పట్టుకోవాలి. ఇలా టమాటాలు కూడా మిక్సీ పట్టుకుంటే ఏంటంటే మనకు గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది కదా, అలా అని. చికెన్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందాము. ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా 5 minutes అలా ఉడకనిద్దాము. ఉడకాక ఏదైతే మనం మిక్స్ పట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవడమే. ఈ మిశ్రమం యాడ్ చేసుకున్న తర్వాత 5 to 10 minutes అలా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి, చికెన్ మసాలా, నేను బిర్యానీ మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటాను. ఇవన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తగినంత కారం, బిర్యానీలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే ఇష్టపడతాము కదా, అలా. 1/2 cup పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మంచి కలుపుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత 5 to 10 minutes ఉడకనివ్వాలి. చికెన్ ముక్కలకు పట్టేంత వరకు మసాలా మొత్తం ఉడికిన తర్వాత నెక్స్ట్ కర్రీ ఇలా ఉడికిన తర్వాత నేనైతే ఈ కర్రీని 2 parts తీసుకుంటాను, ఎందుకంటే నేను దమ్ బిర్యానీ చేస్తున్నా కాబట్టి. రైస్ అయితే హాఫ్ ఉడికిపోయింది, అంటే 75% అయితే ఉడికిపోయింది. చలో మరి దమ్కి ప్రిపేర్ చేద్దాము. దమ్ అయితే పెట్టేసుకుందాము. ఈ హాఫ్ తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలు, చికెన్ కర్రీ పక్కన పెట్టుకొని హాఫ్ రైస్ అయితే వేసుకున్నాను. దీంట్లో కొత్తిమీర, పుదీనా అండ్ మనం ఏదైతే బ్రౌన్ ఆనియన్స్ అండ్ కర్రీ ఏదైతే ఉందో అది ఇలా స్టెప్లో వేసుకోవాలి. నెక్స్ట్ రైస్ కూడా వేసుకోవాలి. ఈ రైస్ మీద మళ్ళీ కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. నేను ఇంకో సీక్రెట్ చెప్పనా, నా బిర్యానీలో వేసేది ఏదైతే కర్రీ తీసాను కదా, ఆ కర్రీలో మిగిలిన ఆయిలీ పైనుంచి వేస్తాను. ఫుడ్ కలర్ వేయకుండా ఇలాగా వేసుకుంటానండి. అంతా అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని గట్టిగా ఏదైనా పైన నుంచి కప్పేసి 10-20 minutes అలా లో ఫ్లేమ్లో పెట్టాలి. ఫైనల్లీ చికెన్ బిర్యానీ రెడీ. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్లో తెలియజేయండి అండ్ డూ సబ్స్క్రైబ్.